ఈ సందర్భంగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి, జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునిందంట. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నా సార్. నిన్న రోజా ఆర్కే రోజా ఉంది కదా, తిరుమల వైకుంఠ దర్శనానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తొందరగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునిందంట. ఇప్పుడు నేను నువ్వు లేకపోతే ఇంకా ఎవరన్నా కలిసి వెళ్ళి స్వామిని అయ్యా ముఖ్యమంత్రిని చేయంటే చేస్తాడా? అది ఓకే చేయరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోజా అడిగింది హైలైట్. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పదవి పోయింది కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయా, ఓన్లీ ఇప్పుడు పాపం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఎమ్మెల్యే పదవి కూడా సరిగ్గా ఆయన నిర్వహిస్తున్నాడో లేదో తెలియదో, ఎప్పుడు బెంగళూరులో ఉంటున్నారంట. అవును. మరి ఈమెందంటే తొందరగా ఆయన ముఖ్యమంత్రి అయితే ఈమెకి ఏదన్నా ఒక మంత్రి పదవి ఇస్తాడు కదా, పాపం ఆమెకి అది ఒక ఆశ. మరి ఆ మనిషి అంటేనే ఆశాజీవి కదా, ఆశ పడిని పాపం, కానీ అది అవదు. అంటే రోజా నోటి అంట ఏ మాట వచ్చినా అది జరగదు, అంత రివర్స్ జరగద్ది. అదే అంటే ఆవిడ లెగ్ గాని ఆవిడ మాట గాని అది జరగదు ఎప్పటికి. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం పట్టద్ది. తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ అనే మాట ఐరన్ లెగ్ అని. సరే ఆ పేరు కొంతవరకు తుడి చేసిందండి మన జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత. కాకపోతే మళ్ళీ సార్థకం చేసుకుంది రెండో టైంలో. ఇప్పుడు కుప్పంలో కూడా సొంత పార్టీ వాళ్ళే ఆమెను వ్యతిరేకరించి ఆమెకి ఆపోజిట్ గా పనిచేశారు. అంటే ఆమె పనితనం గాని ఆమె మంచితనం గాని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక తండ్రి ఉన్నాడంటే ఆ కుటుంబంలో పిల్లలకి నలుగురికి సమంగా పనిచేసినప్పుడు ఆ తండ్రికి ఎదురు ఉండదు. ఎప్పుడైతే తండ్రి దగ్గర పొరపాట్లు ఉన్నాయో పిల్లలు తనకు ఒక దారి పట్టుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన రోజా గారి విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు ఒకటండి, కింద 5 టన్నుల నుంచి 30, 40, 50 టన్నుల వరకు జాకీలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు పైన 50 టన్నులు పెట్టి కింద 5 టన్నులు జాకీ పెట్టి ఎత్తుతున్నారు. అది ఎంత సాధ్యం అండి? సాధ్యం కాదు కదా. కాదు. మరి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాపం 23కి వచ్చి కూడా మళ్ళా ఆయన ఆ వయసులో తిప్పుకొని మళ్ళా జనాన్ని ఆకట్టుకొని ఆయన రాజకీయంతో ఆయన మళ్ళా 160 చిల్లర ఇప్పుడు సీట్లు వచ్చిన 64 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈయన నాకు తెలిసి ఆంధ్ర జనం ఎవడు నోట పెట్టినా వాళ్ళు ఆశపడటమే కానీ అది జరగదు అనే మాట అందరూ అనుకుంటారు. మన ఇద్దరం అనుకునేది ఏముంది కానీ ఉన్న వాస్తవం అది. ఎవరు నోట పెట్టినా ఆంధ్రాలో అయితే కొంతమంది ఉన్నారు, కొద్ది శాతం మంది, ఇంకా కొంతమంది ఏంటంటే ఆయనకి అనుకూలంగా కొంతమంది ఉంటారు. ఎక్కడ నాకెందుకు మా రెడ్డిలోనే చాలా వరకు మారిపోతేనే కదా అక్కడ రాయలసీమలో ఎక్కడ ఆయనకి సీట్లు రాంది. అవును. మరి ఆయన కరెక్ట్ గా అభిమానించే వాళ్ళు అయితే ముందు ఈ వర్గమే ఆయన పైకి లేపాలి కదా. అవును. మరి మా వర్గం ఎక్కడుంటే అక్కడ ఓడిపోయాడు కదా ఆయన. అవును. సరే భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ రోజాకి ఏం చెప్తారు? రోజాకి అమ్మ తల్లి, నేను మీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నానమ్మా. మీరు వింటే మీ దాకా ఈ వీడియో కనుక వస్తే, తల్లి నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటే మా జగన్మోహన్ రెడ్డి బాగుంటాడమ్మా. ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2 టర్ముల తర్వాత అయినా ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఇవ్వు తల్లి.
అంటే నువ్వు ఆ పార్టీ విడిచిపెట్టి పో తల్లి అని చెప్తున్నా. మీ రోజా వైసీపీలో ఉన్నంత వరకు మనోడికి ఇది ఛాన్స్ లేదైతే ఉండదండి. ఎందుకంటే ఆమె నోరు అసలు మంచిది కాదు కదా. ఎక్కడికి పోయినా ఏ మాట్లాడినా ఎక్కడ ఈ దేంట్లో పాల్గొన్నా వివాదాస్పదమే కదా. ఇప్పుడు ఆడ తెలుగుదేశంలో ఉంది కదా మధ్యలో కొన్ని రోజుల. అదే అక్కడ ఉన్నారు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు నాశనం అయిపోయారు. అసలు ఆవిడ వయసు టీడీపీలోకి వెళ్ళినాకనే టీడీపీకి దరిద్రం పట్టింది. ప్రతి ఒక్క కార్యకర్త అనే మాట అదే కదా. అదే ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం లేకపోయినా అనేవాళ్ళు ఆగరు కదా, ఉన్నారు కదా. అదే అదే కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆమెకి సంపాదన శుభ్రంగా సంపాదించుకుంది. ఏదైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ సంపాదిస్తారు, ఆమె కూడా సంపాదించిందిలే. కాబట్టి ఏంటంటే ఆమె ఇప్పటికైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోతే ఆయన బాగుపడతాడని నా ఉద్దేశం. ఆవిడ వెళ్ళదు, అదొకటి. రెండోది ఏంటంటే భాస్కర్ రెడ్డి గారు, ఆవిడ తిరుమల వెళ్ళిన ప్రతిసారి కూడా తిరుమల రాజకీయం మాట్లాడుతుంది సార్. అసలు తిరుమల రాజకీయాలు మాట్లాడేది ఏంటండి? అసలు ఏంటిది అసలు ఇది? వీళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా. అవునవును. అసలు తిరుమలలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా తప్పేనండి. ఇంతకు ముందు లేదు, నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు లేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశారు, ముఖ్యంగా రోజా. ఎందుకు వచ్చి మాట్లాడుకోండి, మీరు ఏమైనా మాట్లాడుకోండి. భగవత్ సన్నిధిలో మీరు రాజకీయాలు మాట్లాడేది ఏంటి? అది ఎవరైనా కావచ్చు. అదే అదే అవును. ఏం పనేది? అక్కడ భక్తులు వెళ్తారు, ఆడ భగవంతుడిని ధ్యానించడానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న భక్తులు వేలాది మంది వెళ్తారు. మీరు వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటా మీరు కొండ మీద రాజకీయాలు మాట్లాడేది ఏంటండి? నిన్న కొంతమంది వైసీపీ గుంపు నేసుకొని పోయింది దర్శనానికి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అక్కడ సామాన్య భక్తులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఇబ్బంది పడతారు కదండి. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా కొంతవరకు ఇబ్బంది పడతారు. వీళ్ళు వెళ్తేనేమో గుంపులు వెళ్తారు. ఇంకా పాపం వాళ్ళు వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోయే వరకు మరి వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే కదా. అదే అదే వెళ్తే ఒకటే వెళ్తా ఓకే, వెళ్ళైతే ఆ ఫ్యామిలీతో వెళ్ళినా ఓకే, కానీ ఒక గుంపు నేసుకుని వెళ్తుంది. అదే కదా. ఇప్పుడు ఆమె కాదండి, ముగ్గురు తోడు తీసుకొని పోయినా ఇబ్బంది లేదు. సరే ఆమె పరివారం ఉంటారు, ఒక 5-6 మంది 10 మంది, అందరూ తీసుకొని పోయినా పర్లేదు. ఇంక ఇతరులందరినీ వేసుకొని పోతే సామాన్య జనానికి ఇబ్బంది అవుతారు. ఆలోచన చేయాలి కదా. అదే ఏం చెప్తామండి, ఆమె గురించి ఇంకెక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. ఓకే ఓకే సరే సార్ మంచిది. చివరిగా మీ రోజా గారికి ఏం చెప్తారో చెప్పండి. రోజా గారి అసలు తప్పుకుంటే మంచిది. ఆమె గెలవదు. ఇక మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా గానీ ఆమె మాత్రం గెలవదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ మూల పోటీ చేసినా ఆ మాత్రం గెలవదు. సరే సార్ ఇది మాత్రం నేను నా మాట కాదండి, ఆంధ్రప్రదేశ్ లో అందరి మాట, ఇది చాలా మంది మాట. ఓకే సరే సార్ ఓకే సార్. విన్నావు కదా జబర్దస్త్ రోజా గారు, మీ వాళ్ళే చెప్తున్నారు నువ్వు అర్జెంటుగా ఈ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేసి అంటే వెళ్ళిపో. నువ్వు ఉన్నంత వరకు వైసీపీకి దరిద్రమేనంట. నువ్వు ఉన్నంత వరకు వైసీపీ గెలవదంట, మీ నాయకుడు అధికారంలో రారంట. సో కాబట్టి నువ్వు అర్జెంటుగా వైసీపీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపో. నువ్వు అసలుకి వైసీపీలో ఉండద్దు నువ్వు అసలుకి. ఇది నా మాట కాదు, మీ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నువ్వు రాజీనామా చేసి ఎక్కడికైనా వెళ్ళి షూటింగ్లు చేసుకో. సరేనా రోజా గారు? జై హింద్.